కిషన్ రెడ్డి నిన్న ఏం చెప్తాడో ఏం కథో మరి ఈ ఓబీసీల కథ ఏంది, మరి ముస్లిం మైనార్టీల కథ ఏంది, షెడ్డో పడ్డో మరి ఏం మాట్లాడతాడో ఏం కథ అని నిన్న బీజేపీ ఆఫీసు పోయినాకో ఆయన చేతి కింద ఉండే కోజాలు ఉంటాయి కదా, అమ్మో ముసలోడు నర్సయ్య తాత వచ్చిండు, మరి ఏమైనా కెరిగిస్తాడో ఏం కథ అనుకున్నారో ఏమో. హాహా అది వద్దొద్దు, నువ్వు వద్దు, నువ్వు ఏం అడగొద్దు మా కిషన్ రెడ్డి సార్ని, నువ్వేం అడగొద్దు, నువ్వు వద్దు ఏమొద్దు బీజేపీ ఆఫీసులో. నాకైతే అసలు ఏమనాలో ఏమో అర్థమైతే లేదు. ఆయన ఒక కేంద్ర మంత్రి, ఈయన కుటుంబ పంచాయతీని తష్మ చేసుకుంటేందుకు ఈయనకు చేతనైతే లేదు. ఇంతవరకు పార్టీకి దిక్కులేడు. బీజేపీ రాష్ట్ర పెబ్బ ఇంతవరకు గతి లేరు. ఇక అది ఎక్కడ గతి, మరి ఈయన చుట్టే ఉంటుంది కదా ఆ గతి. ఇప్పుడు బీసీ కులగల మీద ఈ కోడిలాగా లెంకలు కొడుతుంది. నువ్వు మరి బీసీకి ఎందుకో ఇస్తలేవు? రేవంతాలు ఇప్పుడు బీసీసీ అది మన పీసీసీని ఇయ్యలే బీసీలకు, నువ్వు కూడా ఈ బీసీకి. ఇంతవరకు ఈ పంచాయతీ తీరలేదు. ఇక జిల్లా అధ్యక్షుల కాడ కూడా పంచాయతీలే మోపోయినాయి. అదేందో మన రాజాసింగ్ గోల్కొండ నుంచి, ఆయన సొంత ఇలాగల గోల్కొండ నుంచి ఆయన మనసుకి ఇయ్యలేదంటే ఇక ఆయనకు ఏడ మండాలో ఆడ మన్యది. దాంట్లో కూడా ఈయన కిషన్ రెడ్డి, నీ ఇంటి పంచాయతీ చూసుకోవయ్యా ముందుగాల అంటే ఈ బండి సంజయ్ ఒకటి, ఈ కిషన్ రెడ్డి ఒకటి అంటే కులాలు మతాలు వీళ్ళకు ఈ కులాలు ఈ మతాలు ఎప్పుడు ఆదికొస్తాయా అంటే ఎలక్షన్ల ముందరా ఇగో ఈ తీట కయ్యాలు పెట్టి, తీట పంచాయతీలు పెట్టి కలిసిమెలిసి ఉన్న జనాలకు పంచాయతీలు పెట్టి కూర్చుంటారులా. ఇప్పుడు బీసీ కులగణన ఇప్పుడు 1931 తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీ కంకణం కట్టుకొని ప్రతి రాష్ట్రంలో బీసీ కులగణన జరగాలి. బీసీ కులగణన జరిగితే బీసీ రిజర్వేషన్లతోటి బీసీలకు న్యాయం జరుగుతుంది. ఎక్కువ శాతం ఉన్న బీసీలు అరసబడిపోతుర్రు, పాతాళ లోకంలో పడిపోతుర్రు. బీసీ కులగణన చేస్తే బీసీలకు న్యాయం కలుగుతుంది. మరి కేంద్రంలో మరి వాళ్ళేదేనా, మరి ఎందుకో మరి బీసీ కులగణన అని ఈ జనగణన అని ఎందుకో మొదలు పెడతలేడు మోడీ సారు. ఏమన్నా అంటే 2 కోట్ల ఉద్యోగాలు అని ఆఖరికి వస్తారు కల్లా 200 ఉద్యోగాలు కూడా జాడలేవు పత్తలేవు. ఇక కర్రెపశలు అయితే ఎక్కడ వేరియో పేదోళ్ళ అకౌంట్లల్లో 15 లక్షలు వేస్తాడు కర్రెపశలు. ఏది ఆ నల్లధనం గుంజి ఎక్కడ వేరియో ఆ పశలు జాడలేవు పత్తలేవు. మరి ఏ కుంటల పడయ్యో ఏ చెరువుల పడయ్యో మరి ఆఖరికి వస్తారు కదా ఈ బంగాళాఖాతంలో కలిసి ఏమో కానీ ఒక్క పశే తూటు పశే. ఇక మరి ఇప్పుడు ఓబీసీ ఇది ఇవాళ వీళ్ళు 56% బీసీ జనాభా అనేది వీళ్ళు లెక్కలు కడితే లేదు అందులో ఎట్లా కలుపుతారు మీరు మైనార్టీలను, ముస్లిం మైనార్టీలను మీరు ఎట్లా కలుపుతారు అని ఇప్పుడు ఈ కిషన్ రెడ్డి దీర్ఘాలు తీస్తుండు, బండి సంజయ్ దీర్ఘాలు తీస్తుండు. మరి ఇప్పుడు 1960 నుంచే కదా ఈ ముస్లిం మైనార్టీ వాళ్ళు ఈ ఓబీసీలో ఉన్నది. మరి ఈ సోయి ఎందుకు మర్చిపోతున్నారు, జనాలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఎప్పటికీ ఈ కులాల పంచాది, మతాల పంచాది. పాకిస్తాన్కు భారతదేశానికి లెంక కడతాడు. ఉర్రి అనుకునే దేశం అది. బాగుపడుతున్న దేశానికి మన దేశానికి పోటీ కట్టు, అమెరికా గట్టు. ఇవాళ కాంగ్రెస్కి వేస్తేనేమో పాకిస్తాను, బీజేపీకి వేస్తేనేమో ఇండియా. అంటే మీ అధికారం కోసము, మీ స్వార్థం కోసము గిన్ని నక్కెత్తులేస్తుర్రే. జనాలు అంతా తెలివిదాకోళ్ళ, జనాలు అంతా సోయలేనోళ్ళ.
ఇగో ఈ రకంగా వీళ్ళు రాజకీయం చేస్తున్నారు అంటే కులాల కుంపట్లతోటి 1960 నుంచే ఈ ఓబీసీలో ముస్లిం మైనార్టీలు ఉన్నారు. అంతెందుకు ఇప్పుడు మోడీని తీసుకుంటే, దేశ ప్రధాని మోడీని తీసుకుంటే గుజరాత్ రాష్ట్రంలో లేదా, గుజరాత్లో 1960 నుంచే ఉన్నారు ఓబీసీలో ఈ ముస్లిం మైనార్టీలు. ఇప్పుడు ఏలుబడి చేస్తున్న ఉత్తరప్రదేశ్లో ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో కూడా ఓబీసీలో ముస్లిం మైనార్టీలు ఉన్నారు. మహారాష్ట్రలో కూడా ఉన్నారు. మధ్యప్రదేశ్లో కూడా ఉన్నారు. మరి మీ రాశికి రాని రంగానికి రాని మాటలతోటి ఎందుకు బదునావైతురు? జనాలను ఎందుకు తిక్కడ పక్కడ చేస్తున్నారు? ఎప్పటికీ ఈ కులాలు ఈ మతాలు ఇయ్యేనా? ఇక ఇదే కథ. ఎక్కడికి వచ్చే ముచ్చట ఏది లేదా? ఆహా, ఇగో ఈ రకంగా ఇగో గీలు వ్యవహారము గిట్లా. ఇక గీ అన్ని మరి నర్సే తాత ఏడడుగుతాడో ఏం కథో అనుకున్నారో ఏమో. బీజేపీ ఆఫీసులో పోగానే కిషన్ రెడ్డి కాడికి అమ్మో వద్దు 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 అని, వద్దు తాతో వద్దు తాతో వద్దు తాతో, మా నోటిలో మట్టి కొట్టకు తాతో, మా పొట్ట మీద కొట్టకు తాతో అని ఒక గిట్లా. ఓ గీ రకంగా వీళ్ళు చేసే ఉద్దారకమేమో గది. ఎలక్షన్ల ముందర పలికే తీగరాగాలు శిల్క పలుకులేం గీ. ఇగో ఈ రకంగా చేసి జనాలను తిక్కడ పక్కడ చేస్తుర్రు, కన్ఫ్యూజ్ చేస్తుర్రు జనాల. ఇక ఎట చేసినా ఇప్పుడు జనాలకైతే సోయి మంచిగా వచ్చింది. 1960 నుంచే ఉండరు. ఇలా కొత్తగా వచ్చిర్రు వాళ్ళు. ఇవాళ ఎక్కడ పోయింది మరి వాళ్ళ లెక్క? ఏమన్నంటే ముస్లింలు ఈ కులాలు. ఇప్పుడు ఒక ఊళ్ళో పోతే ఆ ఊళ్ళో సబ్బండ వర్గాలు ఉంటాయి. సబ్బండ వర్గాలు రెడ్డోళ్ళు, యాదవులు, ముదిరాజులు, గౌడులు, మన బెస్తోళ్ళు, మళ్ళా పోతే కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు, మంగళోళ్ళు, సాకలోళ్ళు, మాదిగోళ్ళు, మాలోళ్ళు, డక్కలోళ్ళు, ఎరకలోళ్ళు, లంబడోళ్ళు, ముస్లింలు కూడా ఉంటారు. ఆఖరికి ఊరికి 1-2 ఇండ్లు ఉంటాయి. వాళ్ళు ఎంత మంచిగా కలిసి ఉంటారు అంటే అంత రామసకదనంగా మాట్లాడుకుంటారు. అవ్వ ఇప్పుడు ఈ రాజకీయం పాడబడ, ఈ రాజకీయంతో లేదో పెంట పెడుతుర్రులా, లేదో పెంట పెట్టి ఊళ్ళే అరే మీ గురించి గిట్లా అన్నాడు నాయకుడు, ఏవో మా గురించి గిట్లా అన్నాడు ఆడ పంచాదులు. ఇప్పటికైనా తెలంగాణ సమాజం ఆలోచన చెయ్యాలి. ఈ కులాల కుంపట్ల మత